గుడ్ ఈవినింగ్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సిరిసిల్ల జిల్లాలో బ్రహ్మాండంగా ఈరోజు థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్. సో ఈరోజు మరి చాలా అద్భుతంగా గత నెల రోజులుగా చాలా గొప్పగా చాలా చక్కగా 2512 మంది యువ క్రికెటర్లు 157 టీంలు మొత్తం జిల్లా వ్యాప్తంగా. ముందుగా ఫస్ట్ మనం ధన్యవాదాలు చెప్పాల్సింది ఎవరికి అంటే మన పార్టీ నాయకత్వం ఎవరైతే మండల స్థాయి నుంచి మొత్తం ఇదంతా కప్ని కోఆర్డినేట్ చేసినారో వారందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతో మన మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గాల కొద్దిగా గట్టిగా చప్పట్లు కొట్టండి వాళ్ళకి, కొద్దిగా వారికి ముందుగా అభినందనలు. అట్లాగే ఈ కార్యక్రమం మొత్తం వెనకాల ఉండి పూర్తి స్థాయిలో నడిపించిన మా తమ్ముడు సంకేత్ గారికి కూడా గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలి. సంకేత్ కొండూరి, థ్యాంక్ యూ. తర్వాత జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఆగయ్య గారు, వేములవాడ నియోజకవర్గ బాధ్యులు లక్ష్మీ నరసింహరావు గారు, టెస్కాప్ మాజీ అధ్యక్షులు పెద్దలు కొండూరి రవీందర్రావు గారు, అట్లాగే మన పార్టీ స్టేట్ సెక్రటరీ గౌరవనీయులు శ్రీ గూడూరి ప్రవీణ్ గారు, మన మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి గారు, ఇంకా వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, గౌరవనీయులైన కౌన్సిలర్లకి, గౌరవ అతిథులకి, పేరు పేరున ఈ టోర్నమెంట్లో పాల్గొన్న ప్రతి తమ్ముడికి, అట్లాగే సపోర్ట్ చేసిన మీడియాకి, అట్లాగే ఈ కార్యక్రమ ఏర్పాట్లో సహకరించిన ప్రతి ఒక్కరికి, గ్రౌండ్ ఇచ్చిన రంగినేని మోహన్ రావు గారికి, అట్లాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సంతోషంగా ఉంది. ఇప్పుడే ఒక తమ్ముడు చెప్తున్నాడు చాలా బాగా జరిగింది, మరి వీఆర్ ఆల్ వెరీ సాటిస్ఫైడ్ అన్నాడు. కానీ నేను సాటిస్ఫైడ్ లేను, ఇంకా బాగా చేయాలి, నెక్స్ట్ ఇయర్ ఇంకా అద్భుతంగా చేయాలన్న ఆలోచన ఉంది. అయితే ఇప్పుడే వేదిక మీద మా నాయకులు కొంతమంది మంచి ఐడియా ఇచ్చినారు. కేవలం ఒక క్రికెట్ మాత్రమే కాదు, మనం వేరే స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి వెనకాల నుండి కొంతమంది సోదరులు చెప్పడం జరిగింది. అందుకే దసరా టైంలో ఇదే గ్రౌండ్లో ఇక్కడే మొత్తం జిల్లా స్థాయిలో వాలీబాల్ మరియు కబడ్డీ టోర్నమెంట్లు కూడా ఇక్కడ పెట్టుకుందాం, పెద్ద ఎత్తున వాటిని కూడా నిర్వహించుకుందాం. అట్లాగే కేసీఆర్ కప్ కూడా జిల్లా స్థాయిలో ఇప్పుడు చేసుకున్నాము, బట్ వీ వాంట్ టు డూ దిస్ అట్ ద స్టేట్ లెవెల్. మొత్తం అన్ని జిల్లాలు చేద్దాం, తర్వాత అన్ని జిల్లాల్లో వచ్చిన విన్నర్స్ ను పెట్టి స్టేట్ లెవెల్లో కూడా చేద్దాం. సో దసరా టైంలో వాలీబాల్ అట్లాగే కబడ్డీ చేద్దాం. మళ్ళీ వచ్చే సంవత్సరం అంటే 2027 ఫిబ్రవరి 17th కేసీఆర్ గారి బర్త్డే, ఆ రోజు స్టార్ట్ చేసి ఏప్రిల్ 27th మరి బీఆర్ఎస్ పుట్టినరోజు, ఆ 2 నెలల పాటు మొత్తం రాష్ట్ర స్థాయిలో టోర్నమెంట్ పెట్టి స్టేట్ ఛాంపియన్స్ కూడా డిక్లేర్ చేద్దాం. జిల్లా కప్స్ అట్లాగే స్టేట్ లెవెల్ కప్ కూడా కండక్ట్ చేద్దాం. నాకు ఇంకొక ఆలోచన కూడా ఉంది. ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మన జిల్లాలో మంచి స్పోర్టింగ్ ఎరీనా కూడా ఉండాలి. కొద్దిగా ఉంది కానీ ఇంకా ఉండాల్సిన స్థాయిలో లేదు. దాన్ని కూడా 2028లో మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. అయిన తర్వాత సిరిసిల్ల వైపు దేశం మొత్తం చూసే విధంగా, సిరిసిల్ల వేములవాడ వైపు దేశం మొత్తం చూసే విధంగా చేసి చూపెట్టే బాధ్యత నాది. మా తమ్ముళ్ళని నేను ఒకటే కోరుతా ఉన్నా, దయచేసి ఇది పాలిటిక్స్కి అతీతంగా జరిగిన కార్యక్రమం కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్ద ఎత్తున పార్టిసిపేషన్ ఉండాలి. ఎవరైనా సరే, ఎవరి మీద ప్రేమ ఉన్నా ఎట్లా ఉన్నా అల్టిమేట్గా క్రీడలు అంటే ఇష్టం ఉంటే, స్పోర్ట్ అంటే ఇష్టం ఉంటే చాలు ఇందులో పార్టిసిపేట్ చేయాల్సిందే. అండ్ దిస్ షుడ్ బికమ్ అ రోల్ మోడల్ టు ద రెస్ట్ ఆఫ్ ద స్టేట్. మొత్తం రాష్ట్రం మొత్తం కూడా తిరిగి చూడాలి, సిరిసిల్లలో ఎంత బాగా చేసినారు, మనం కూడా ఎంత బాగా చేయాలి అనే స్థాయిలో మనం అట్లా చేద్దాం. నెక్స్ట్ ఇయర్ కొద్దిగా మీరు గడ్డాలు అవి షేవ్ చేసుకుని వస్తే ఇంకా నీట్గా ఊరికన్నా బాగున్నావు స్మార్ట్. సో నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేద్దాం, అద్భుతంగా చేద్దాం. ఇంకా ఎవరైనా కొత్త ఐడియాస్ ఏమైనా ఉంటే అవి కూడా చెప్పండి. మా కౌన్సిలర్లు అందరూ ఉన్నారు, అట్లాగే మా సీనియర్ నాయకులు ఉన్నారు, మా సర్పంచ్లు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, జెడ్పీటీసీలు ఉన్నారు. ఏం ఐడియాలు ఉన్నా చెప్పండి, పిల్లల్ని గట్టిగా ఎంకరేజ్ చేద్దాం. ఎట్లాగో ఈ గవర్నమెంట్ అయితే ఏం చేయదు, చేసేదేదో మనమే చేయాలి కాబట్టి బ్రహ్మాండంగా చేద్దాం. దసరాకు చేద్దాం, మళ్ళీ కేసీఆర్ గారి బర్త్డేకి మొదలుపెట్టి 2 నెలలు పండుగ వాతావరణం సిరిసిల్లలో ఉండాలి. నేను ఇంకొకటి కూడా మా సంకేత్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈసారి ఓన్లీ క్రీడలు కాదు, క్రీడలతో పాటు సాయంత్రం పూట ఇట్లాంటి కార్యక్రమాలు కూడా, మ్యూజికల్ నైట్స్ లాంటివి కూడా కంబైన్ చేస్తే అప్పుడు ఇంకా ఎక్కువ పార్టిసిపేషన్ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా కొంత క్రీడలు, ఈవినింగ్ అయితే మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమాలు అట్లా ప్లాన్ చేస్తే ఎక్కువ మంది బోత్ మెన్ అండ్ విమెన్ పార్టిసిపేట్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. కుదిరితే ఒకవేళ విమెన్ కూడా ఇంట్రెస్టెడ్ ఉంటే, ఎవరైనా యంగ్ విమెన్ ఉండి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే, అమ్మాయిలు కూడా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ కోసం కూడా ఏమైనా చేద్దామంటే ప్రత్యేకంగా వాళ్ళ కోసం కూడా చేయడానికి రెడీ.
మీరు ఎవడైనా ముందుకొచ్చి మాకు ఫలానాది కావాలి అని మీరు చెప్తే దాన్ని కూడా ఏర్పాటు చేసుకుందాం, దానికి కూడా బ్రహ్మాండంగా మనమే ఆతిథ్యం ఇద్దాం. ఈ గ్రౌండ్ కూడా చాలా చక్కగా ఏర్పాటు చేసి చాలా చక్కగా సహకరించినందుకు రంగినేని మోహన్ రావు గారికి వారి ట్రస్ట్ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఇంప్రూవ్మెంట్కి ఏమేమి స్కోప్ ఉందో, ఏమేమి చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయో అవన్నీ కూడా తెలుసుకొని అవన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేద్దాం. తప్పకుండా మీ అందరూ పార్టిసిపేట్ చేసినందుకు మళ్ళొకసారి థ్యాంక్స్ చెప్తూ మరి వచ్చే ఇయర్ మళ్ళీ మీరు రావాలి. ఈసారి ఎవరైతే రన్నర్అప్కి వచ్చినారో, సెకండ్ రన్నర్అప్కి వచ్చినారో నెక్స్ట్ ఇయర్ సిరిసిల్లాని బీట్ చేయడానికి ట్రై చేయాలని చెప్పి వేములవాడ టీంకి నా సజెషన్. ఈసారి సిరిసిల్ల గెలిచింది, బట్ అల్టిమేట్గా పాల్గొన్న ప్రతి ఒక్కరు గెలిచినారు. 157 టీమ్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేసినారో ఎవ్రీబడి ఈజ్ అ విన్నర్ హూ హెస్ పార్టిసిపేటెడ్. అండ్ మండల్ స్థాయిలో కూడా చాలా బ్రహ్మాండంగా మండల్ స్థాయిలో కూడా జరిగినాయి. అవి కూడా గెలిచి మరి అక్కడ కూడా మంచి ఈవెంట్ చేసినందుకు మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సిరిసిల్ల గెలిచినందుకు సంతోషం, వేములవాడ కూడా పోరాడినందుకు సంతోషం. నెక్స్ట్ ఇయర్ రివర్స్ కావాలని, నెక్స్ట్ ఇయర్ వేములవాడ కూడా గెలవాలని కోరుకుంటూ మళ్ళొకసారి మీ అందరికీ థ్యాంక్స్. జై తెలంగాణ, జై కేసీఆర్.